హరీష్ కుమార్ గుప్తా ఏపీ డీజీపీ ప్రెస్ మీట్. విమెన్ సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇప్పటివరకు ఉండేది. ఇప్పుడు ఐజీ నేతృత్వంలో విమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఏర్పాటు చేశాం. 164 శక్తి టీమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు. కాల్స్ వచ్చినప్పుడు రెస్పాన్స్ టైం వీలైనంత వేగంగా ఉండేలా చూస్తున్నాం. శక్తి యాప్ కూడా అందుబాటులో ఉంది. మిస్సింగ్ చైల్డ్ గురించి కూడా ఈ యాప్ ద్వారా పోలీసులకు తెలియజేయొచ్చు. ఓకే, అందరికీ నమస్కారం. మీరు రికాల్ చేస్తే నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు చెప్పాను మంత్కి ఒకసారి కలుస్తాము. సో అది కుదరలేదు, మళ్ళీ ఈరోజు పెట్టాము. సో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మీకు బ్రీఫింగ్ ఇస్తాను, మళ్ళీ మీరు క్లారిఫికేషన్ అడగచ్చు. ఒకటి, ఈ లాస్ట్ 1 monthలో కొన్ని ఏరియాస్ మీద మేము వర్క్ స్టార్ట్ చేసాము. ఒకటి, ఇది ఉమెన్ సేఫ్టీ మీద. అది గవర్నమెంట్కి మీ అందరికీ తెలిసిన విషయం. గవర్నమెంట్ ఇది దానికి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద రకరకాలుగా స్కీమ్స్ పెడుతున్నారు. ఉమెన్ సేఫ్టీ కూడా దానికి ఒక భాగంగా దాని మీద వర్క్ చేసాము. సో ఇంతకుముందు మన దగ్గర ఒక ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఉండేది సిఐడిలో. సో ఇప్పుడు ఏం చేసామంటే ఒక కొత్త ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నాము. కొత్త ఆర్గనైజేషన్ అంటే ఉమెన్ సేఫ్టీ వింగ్. ఇది ఒక ఐజీ కింద ఉంటుంది, ఒక ఐజీ హెడ్ చేస్తారు. దానికి మళ్ళీ వాని కింద ఒక డిఐజీ లేకుంటే ఒక ఎస్పీ ఉంటారు, మళ్ళీ మీద స్టాఫ్ ఉంటారు. ఒక సెపరేట్ వింగ్ విత్ సెపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది సెటప్ చేస్తున్నాము. అట్లాగే ప్రతి డిస్ట్రిక్ట్లో ఈ శక్తి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి మనకి. ఆ పోలీస్ స్టేషన్స్ కూడా ఈ వింగ్ కింద వస్తాయి. ఇది ఇక్కడ నుంచి వాళ్ళు సెంట్రల్లీ లింక్డ్ ఉంటాయి ఇక్కడ. అట్లాగే ఈ శక్తి టీమ్స్ పెడుతున్నాము మన జిల్లాలో. ఈ శక్తి టీమ్స్ అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఈ శక్తి టీమ్స్ రెస్పాండర్ కింద పోతారు అక్కడికి. సో మన దగ్గర 164 శక్తి టీమ్స్ పెడుతున్నాము. దానికి ఒక స్కేల్ ఇచ్చాము. 2 టీమ్స్ పర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు, 4 టీమ్స్ కమిషనరేట్ ఏరియాస్లో ఉంటారు, ఒక టీం సబ్ డివిజన్ లెవెల్లో ఉంటుంది. ఒక టీంలో 6 members, మినిమం 6 members హెడెడ్ బై 1 SI. సో ఇది స్ట్రక్చర్. 164 ఉమెన్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ టీమ్స్ రెస్పాండ్ అవుతాయి ఫీల్డ్లో పోయి. అట్లాగా మనకి ఎట్లా తెలిసినది, మన దగ్గర ఈ రెస్పాన్స్ టైం, మన దగ్గర కాల్స్ వచ్చినప్పుడు మన కంప్లైంట్ సిస్టమ్ కూడా కొంచెం మాడిఫై చేసాము. మీరు చూసుంటారు, ఈ శక్తి యాప్ పెట్టాము ఒకటి. ఈ శక్తి యాప్లో ఏమంటే కొత్త ఫీచర్స్ ఇచ్చాము. ఇప్పుడు ఒక మహిళ మన దగ్గర రావాలంటే, కొంచెం పోలీస్ స్టేషన్లో రావాలంటే భయపడుతుంది ఒక్కొక్కసారి. సో దానికి ఇక్కడే మన టీంలో నా దగ్గర కంప్లైంట్ ఉంటే నేను ఒక ఫోటో తీసుకొని అప్లోడ్ చేయొచ్చు. ఒక కంప్లైంట్ ఉంటే నా ఇంట్లో రాసుకొని అప్లోడ్ చేయొచ్చు, లేకుంటే మెయిల్ ఇవ్వచ్చు, లేకుంటే ఫోన్లో కాల్ చేయొచ్చు. ప్రతి పోలీస్ స్టేషన్ నంబర్, ఎమర్జెన్సీ నంబర్ ప్రతి దాంట్లో అది యాప్లో పెడుతున్నాము. అట్లాగే ఇంకొక కొత్త ఫీచర్ అంటే మిస్సింగ్ చైల్డ్. ఇంతకుముందు మన పోలీస్ స్టేషన్ వచ్చి రిపోర్ట్ చేసేవాళ్ళు, అది కూడా ఈ యాప్ ద్వారా మన రిపోర్టింగ్ ఇవ్వచ్చు. అట్లాగా ఒక మహిళకి ఆ ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయి, లేకుంటే ఇబ్బంది అవుతుంది అంటే మనకి ఆ యాప్ ద్వారా చెప్పచ్చు. అట్లాగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ ఎవరిది ఉంటే ఒక మహిళది, అది కూడా మనము ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఈ రిక్వెస్ట్ పెట్టచ్చు, మనం అది కండక్ట్ చేస్తాము. అట్లాగా సేఫ్ ట్రావెల్, నేను ఎక్స్ పాయింట్ నుంచి వై పాయింట్కి వెళ్ళాలంటే యాప్లో అది యాప్ డౌన్లోడ్ ఉంటే దాంట్లో ఆన్ బటన్ నొక్కితే అది మన దగ్గర మన డేటాబేస్లో వచ్చేస్తుంది. సో మనం ట్రాకింగ్ చేస్తాం నైట్ ట్రావెల్స్, పర్టికులర్గా నైట్ ట్రావెల్స్లో. తర్వాత ఒక విమెన్ వచ్చి నాకు ఈ నైట్ షెల్టర్స్లో కావాలా, ఆ రిక్వెస్ట్ కూడా పెట్టచ్చు. మనం టైఅప్ అవుతున్నాము ఈ 1 stop సెంటర్స్ కానీ ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్స్, ఈ నైట్ షెల్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనం హెల్ప్ చేస్తాం. మన పోలీసు వాళ్ళు పోయి అక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తారు.
ఈ ఈ ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్ది ఇది ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నామంటే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకొని దానికి ఒక మిషన్ లాగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇది ఒకటి. రెండోది సైబర్ క్రైమ్. ఇది మన కొత్త శక్తి యాప్, దానికి ఫీచర్స్ ఎట్లా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్తారా? Good afternoon, sir. Sir, at the outset, I would thank our Honorable DG